హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు శిల్పా రవి గారి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది కాస్త చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అది కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది. కానీ అది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి చేశారో లేదో అయితే తెలియదు. అయితే ఇప్పుడు నాగబాబు గారి ట్వీట్ పైన అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా వేదికగా ఆయన విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశాడన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. నిజంగా అల్లు అర్జున్ గారు చేశారా? అసలు ఆ ట్వీట్లో ఏముంది? దీంతో పాటు శిల్పా రవి గారు కూడా స్పందించారు ఇష్యూ పైన అని అంటున్నారు. ఆయన ఏ విధంగా స్పందించారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, నాగబాబు గారు ట్వీట్ పైన అల్లు అర్జున్ గారు స్పందించారు. తన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేసి ఆయన్ని విమర్శించారన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. సార్, నిజంగా ఆయన ట్వీట్ చేశారా లేదా? ఆ ట్వీట్లో ఏముంది? మరి దీంతో పాటు శిల్పా రవి గారు కూడా స్పందించారంట కదా, ఆయన ఏ విధంగా స్పందించారు సార్? ఫస్ట్ థింగ్ చెప్పాను కదా, బన్నీ గారు ఎప్పుడైతే శిల్పారవికి మద్దతుగా లేదా ఫ్రెండ్షిప్గా లేదా ఆన్ ది వేలో వెళ్ళారో అది చర్చనీయాంశంగా వరకు వెళ్తుందని ముందే అనుకున్నాం. అలాగే జరిగింది. పోతే అనుకోనిలే ఈ సోషల్ మీడియా వాళ్ళకి, ఛానల్స్ వాళ్ళకి మంచి ఫీడ్ దొరికింది అనుకొని వెళ్ళారో బన్నీ గారు, లేదా ఏముందిలే అని జనరల్గా ఆయన ఏదో చిన్న టీవీ ఆర్టిస్ట్ కదా బన్నీ గారు, వెళ్తే ఏముందిలే అనుకున్నారేమో. టీవీ ఆర్టిస్ట్ అయితే కాదు కదా, నేషనల్ స్టార్. ఇప్పుడు ఈరోజు పాన్ ఇండియా సూపర్ స్టార్. మరి ఆయన వెళ్తే కథలుగా మారుతారు కదా. ఆయనకు అలా అనుకున్నాడేమో, నా గురించి ఎవడు రాస్తాడులే, నేను ఏదో చిన్న టీవీలో టీవీ సీరియల్ చేసుకున్న ఆర్టిస్ట్ని అనుకున్నాడేమో ఆయన. మరి ఆయన వెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. చాలా రకాలు ఇప్పటికే అల్లు వారి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఏవో ఉన్నాయని వార్తలు ఏమి లేని దగ్గర కూడా మంట పుట్టించేస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. మనకి నిప్పు లేకుండా కూడా పొగలు తెప్పించేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్లు అయిపోతున్నాయి. బట్ ఆయన స్పందించాడంటే బహుశా ఆయన స్పందించి ఉండడు, మేబీ ఫేక్ది అయితే అయ్యుండొచ్చు నా అభిప్రాయం. అయితే ఆయన స్పందించక ముందు నాగబాబు గారు స్పందించింది మాత్రం, నాగబాబు గారు మొదటి నుంచి కూడా కొద్దిగా ముక్కుసూటి మనిషి, ముఖం మీదనే మనిషి. ఈవెన్ చిరంజీవి గారిని ఎవరినేమన్నా, మెగా ఫ్యామిలీని ఎవరినేమన్నా ముందు ఆయన కొమ్ము కాస్తాడు, ఆయన నిలబడిపోతాడు. ఈవెన్ ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు ఫంక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు ఫ్యాన్స్ గొడవ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ మీద కూడా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి నాగబాబు గారు. వాస్తవమే కదా. ఇప్పుడు చిరంజీవి గారు ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు రాకపోతే నాగబాబు గారు ఏం చేస్తారు? ఆ ఫంక్షన్కి వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అవును, ఆ ఫ్యాన్స్ కూడా అలా వెర్రెక్కిపోయి ఉన్నారు ఆ టైంకి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు లేకపోవడం, ఆయన ఎక్కడ బయటకు కనబడకపోవడం, కొంత గ్యాప్ తీసుకోవడం, వీటన్నిటి మీద. సో అది వేరే టాపిక్. సో అట్లా ముక్కుసూటిగా మాట్లాడే నాగబాబు గారు ఎప్పుడు ఎవరినేమన్నా కూడా చిరంజీవి గారిని ఒకసారి ఒక ఆయన విమర్శిస్తే కూడా ఇలాగన్నాడు. ఒక ఆయన వ్యక్తిత్వ వికాసాలు గురించి రాసుకుంటుంటాడు, ఆయన పని అది చేసుకోకుండా అన్నయ్య గురించి మాట్లాడుతున్నాడు అని. ఇంకో ఆయన సినిమాలు అక్కడ ఏం లేవు, ముంబైలో ఏం చేయాలో తెలియక ఎవడు దొబ్బట్లేదు అక్కడ, అందుకే ఎక్కడికి వచ్చి పేలుతున్నాడు, చవాకులు పేలుతున్నాడు అన్నట్టు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాగ పేరు పెట్టకుండా ఆయన కామెంట్ చేయడం, కౌంటర్లు ఇవ్వడం, ప్రస్తావించడం నాగబాబు గారు చాలా సందర్భాల్లో చేశారు. ఎప్పుడు తన కుటుంబం విషయంలోకి వస్తే, లేకపోతే ఎవరినేమండి ఆయన, లేకపోతే ఎందుకు ఏమంటాడండి? మిగతా వాళ్ళని ఎవరి మీద అన్నట్టుగా ఏమైనా చూసావా? లేదు కదా. ఇప్పుడు కూడా ట్వీట్ ఏం చేశాడంటే, మన వైపు నిలబడినోడు మనవాడు కాదు, పరాయివాడు మన వైపు నిలబడితే మనవాడి కిందే లెక్క. ఏదో మంచి భావం. నాకు ఆ సెంటెన్స్ నా చిన్న 2 ముక్కల్లో చాలా డెప్త్ మీనింగ్ వచ్చేలా పెట్టాడు. మంచి నటుడు, మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసరు, పైగా తెలుగు మీద పట్టున్న వ్యక్తి, అన్ని రకాలుగా కూడా మంచి హ్యూమర్ కూడా ఉంది. ఆయన అంత సీరియస్ మనిషిలో కూడా మంచి హ్యూమరాలజీ కూడా ఉంది. మీరు వజ్రోత్సవ వేడుకలు చూస్తే నాగబాబు గారు చుట్టూ కమెడియన్స్ అందరూ చేరిపోయి కామెడీ చేసేవారు అనమాట. వేణుమాధవ్ కానీ వీళ్ళందరూ కూడా అంత ఇదిగా ఉంటారు. ఇప్పుడు జబర్దస్త్ ఆటలన్నీ కూడా ఎంకరేజ్ చేసి అందరినీ ఒక స్థాయిలో నిలబెట్టిన ఒక విధంగా నాగబాబు గారు. అది చాలామంది చెప్తారు వారు. ఇప్పుడు ఈ రోజైనా రోజా గారిని, నాగబాబు గారిని ఎప్పుడు ఎవరేమనరు. ఇప్పుడు రోజా గారు వాళ్ళ మీద ఏదో స్పందించబట్టి జబర్దస్త్ ఆర్టిస్టులు స్పందిస్తున్నారేమో, కానీ వాళ్ళు ఎప్పుడూ గురుభావముతోనే ఉండేవారు. అయితే అటువంటి నాగబాబు ఈ ట్వీట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం ఎలాగా అవుతుంది అనుకున్నాం. పొరపచ్చాలు వచ్చాయేమో, పడట్లేదేమో. ఒకవైపు చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకున్నది ఏంటంటే, రామ్ చరణ్ ఆల్రెడీ బన్నీని దాటేశాడు, ఈవెన్ ఎన్టీఆర్నే క్రాస్ చేసేసాడు, గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన, బన్నీ ఇంకేమీ లేదు అంటుంటే అనుకోకుండా పుష్ప నేషనల్ హిట్ అవ్వడం,
నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం, ఇవన్నీ కూడా ఒకదానికోటి పోటాపోటీగా ఉండడం, వీళ్ళ మధ్యన పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది అని వీళ్ళే ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందని హీరోలు డెవలప్ అయితేనే ఆ హీరోలు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. అలాంటిది ఒకే కుటుంబం చెందిన వ్యక్తి ఎందుకు కొట్టుకుంటారు? పైగా సొంత మేనత్త మేనమామ పిల్లలు ఇద్దరు కూడా. బన్నీకి స్వయాన మేనత్త కొడుకు చరణ్కి స్వయాన మేనమామ కొడుకు బన్నీ. బ్లడ్ రిలేషన్ కదా, అవును. వాళ్ళకు ఉండదు. కాకపోతే ఫ్యాన్స్ అలాగా మసాలాలు పులిహోరలు కలిపేస్తూ ఉంటారు. అయితే ఇక నాగబాబు గారి దాంట్లో వాస్తవం అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఎంత ఎన్నికలు వేడి ఒక వర్గానికే ఫేవర్గా ఉంటుందో ఒక వర్గానికి ఉండట్లేదు అనుకుంటున్న నేపథ్యంలో, రాష్ట్రం అంతా అట్టుడికిపోతున్న నేపథ్యంలో, ఆ రాష్ట్రం మూడు పార్టీలు కలిసి ఆ పార్టీ మీద ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాయంటే, ఎలాగైనా గద్దె దించి వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయాలనే కదా. ఎంత హడావిడిగా ఉంటున్న నేపథ్యంలో, ఇండస్ట్రీ కూడా ఎవరి వైపు ఉంది అని తెలుసుకోలేని నేపథ్యంలో, బన్నీ అనే వ్యక్తి ఇంకా ఇంకొద్ది గంటల్లో క్యాన్వాసింగ్ ముగుస్తుందనగా ఆయన ఇంటికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఎందుకు? ఆయన ఎవ్వరికీ ఏం మాట్లాడకుండా, ఎవ్వరికి ఏం సపోర్ట్గా ఏం చెప్పకుండా సైలెంట్గా ఆయన వెళ్ళి, సైలెంట్ కాకపోతే ఇప్పుడు బాహాటంగానే వెళ్ళి కలిసి వచ్చేస్తుంటే క్లియర్. కానీ అక్కడికి ముందు రోజే ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్కి నా ఆయన ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నానంటే ట్వీట్ చేశాడు ఆయన. ఆ నెక్స్ట్ డే రామ్ చరణ్ గారు, సురేఖ గారు, అల్లు అర్జున్ గారు పిఠాపురం వెళ్ళారు పవన్ కళ్యాణ్కి మద్దతుగా. అదే రోజు సాయంత్రం నెక్స్ట్ డే సాయంత్రానికి ఈయన శిల్పా దగ్గరికి వెళ్ళారు. చూడండి, స్టేట్మెంట్ ట్వీట్ ఇటు మద్దతు, మనిషిగా సపోర్ట్ ఇటు మద్దతు అంటే ఎలా ఉంటుంది? చాలామందికి లేనిపోని సందేహాలు వస్తాయి కదా. ఆ సందేహాలు రావడం వల్ల మేబీ నాగబాబు గారు పెట్టుండొచ్చు, దాంట్లో తప్పేం లేదని ఒక వర్గం అభిప్రాయం. ఎలాగో బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, బట్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా, యాక్చువల్లీ బన్నీ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్సేగా, మెగా కాంపౌండ్ హీరోగా ఇంతవరకు అడుగు మాట్లాడుకున్నది. ఏమో ఇకపై అల్లు కాంపౌండ్ హీరో అని అంటారేమో, చూద్దాం మరి. ఓకే. సో ఆ మెగా కాంపౌండ్ హీరో ఒకసారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. పైగా అక్కడ వెళ్ళింది ఇంకో హీరో అయి ఉంటే వేరేలా ఉండేదేమో. పవన్ కళ్యాణ్కి ఉండేది ఫ్యాన్స్ కాదు, భక్తులే. ఇంక వాళ్ళు ఊరుకుంటారా? సో అటువంటి సందర్భంలో ఆయన అలా వెళ్ళడం, మరి ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఇలా చావాలిగా, ఇబ్బంది పడాలిగా, అనవసరంగా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్లు కదా. మేబీ ఇప్పుడు ఆయన ఫేక్ది ఎవరు క్రియేట్ చేశారు అనుకుంటున్నా. ఆయన అయితే అలా పెట్టాడు బన్నీ. అల్లు రామలింగి గారే లేకపోతే నాగబాబు ఈరోజు ఆ పరిస్థితి ఉండేవాడు కాదు. అల్లు రామలింగి గారికి నాగబాబు సంబంధం ఏంటి? చిరంజీవి గారు టాలెంట్ చూసిన తర్వాత అల్లు రామలింగి గారికి అల్లుడు అయ్యారు, కానీ ముందు స్టార్టింగే అల్లుడు అయిన తర్వాత ఇండస్ట్రీలోకి రాలే చిరంజీవి గారు. ఎవడైతే ఫేక్ది అల్లు అర్జున్ గారిది క్రియేట్ చేసి పెట్టాడో ఆ సదరు వ్యక్తి, వాడైనా ఆలోచించుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఎదుగుతూ ఉన్న క్రమంలో అప్పటికే మంచి ఈ కుర్రోడ్లో మంచి కళ్ళల్లో గ్లో ఉంది, మంచి డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నాడు, మంచి యాంటీ రోల్స్ అయినా హీరో రోల్స్ అయినా బాగా చేస్తున్నాడు, సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా బాగా చేస్తున్నాడు అనుకుంటున్న తరుణంలో అల్లు రామలింగి గారికి అల్లుడయ్యాడే తప్ప ముందే అల్లు రామలింగి అల్లుడైన తర్వాత ఇండస్ట్రీలోకి రాలే. కాబట్టి అల్లు రామలింగి గారికి పరిచయంకి నాగబాబు గారికి సంబంధమే లేదు. చిరంజీవి అనేవాడు ఎప్పుడైనా చిరంజీవే, మెగాస్టారే. అది ఎవరల్లుడైనా ఆయన ఉండొచ్చు. చిరంజీవి తమ్ముడు కాబట్టి ఖచ్చితంగా ఆయన లిఫ్ట్ ఇస్తాడు, ఆ విధంగా డెవలప్ అవుతాడు. చిరంజీవి గారి తమ్ముడు వల్ల నాగబాబు కానీ అల్లు రామలింగి గారి అల్లుడు తమ్ముడు కాదు నాగబాబు, అంతే కదా. ఆ ఎవరైతే పెట్టారో ఆ ఫేక్ పెట్టేది కూడా కొంచెం నిజంగా బన్నీయే పెట్టాడని మించి ఇలా పెట్టుంటే కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాళ్ళం. అంటే మరి కొద్దిగా మంట చెలరేగేది. ఆ పెట్టడం కూడా చేతవలేదు ఆ మహా వ్యక్తికి ఎవరికో. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటే వాళ్ళు నవ్వుకుంటారేమోనండి. నవ్వుకొని మళ్ళీ వాళ్ళు ఒకటే ఫంక్షన్లో కలుస్తారు. మనమే చూస్తాం. నెక్స్ట్ ఏదో కథాకార్యం అయితే మొత్తం అల్లు వారి ఫ్యామిలీ, కొణిదెల వారి ఫ్యామిలీ అంతా కలిసి ఫంక్షన్ చేసుకుంటాం, మనం చూస్తాం కూడా. రైట్ సార్. ఇదంతా తామరాకుల నీటి బొట్టు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.